ప్రకాశవంతమైన కాంతి పుట్టింది. ఆ తరువాత ఆ కాంతి నెమ్మదిగా ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ రూపానికి ఏనుగు ముఖముంది. అదే వక్రతుండావతారం, గణపతి యొక్క మొట్టమొదటి స్వరూపం. అంటే దీనర్థమేంటి? ఓంకారమే గణపతిగా రూపుదిద్దుకుందన్నమాట. అద్భుతం కదా! అంటే గణపతి ఓంకారం నుంచే వచ్చారన్నమాట. సరే, ఈ సంబంధాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం 4 అనే సంఖ్య యొక్క ప్రాముఖ్యతలు చూద్దాం. అవును, 4. ఈ సంఖ్య గణపతికి, ఓంకారానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళంచెవిలాంటిది. ఎలాగంటే చూడండి, ఓంకారంలో 4 భాగాలుంటాయి. మొదటిది ఆకారం, రెండోది ఊకారం, మూడోది మాకారం, ఇక నాలుగవది చాలా ముఖ్యమైనది, అదే తుర్యం, అంటే మాటలు కందని ఒక అవ్యక్త స్థితి అనమాట. ఈ 4 భాగాలు కలిస్తేనే ఓంకారం సంపూర్ణమవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ 4 అనే సంఖ్య మనకు అన్ని చోట్లా ఎలా కనిపిస్తుందో. ఓంకారానికి 4 భాగాలు,